ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జై వాసవి, జై జై వాసవి. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసి ఉన్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యములో ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించిన దాతలు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ వాస్తవ్యులు ఐటీసీ డీలర్ శ్రీ దోగిపత్తి వెంకట ప్రసాద్ గారు 125 కేజీల బియ్యం ఈ రోజున అన్నదానమునకు సమర్పించి ఉన్నారు. వీరితో పాటు రాయచూరు వాస్తవ్యులు శ్రీ ఆంజనేయ భక్త బృందం వారు 1700 రూపాయలు, మిర్యాలగూడ వాస్తవ్యులు శ్రీ నల్లమూర్తి సురేష్ గారు 620 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ అరవపల్లి మణికంఠారెడ్డి గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారు 500 రూపాయలు, చందులు వాస్తవ్యులు శ్రీ గణికచెర్ల వెంకట శివప్రసాద్ గారు 500 రూపాయలు, ఎర్రగొండపాలెం వాస్తవ్యులు శ్రీమతి నక్కా నానమ్మ గారు 500 రూపాయలు, హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీమతి పి వెంకట కుమారి గారు 500 రూపాయలు, బాపట్ల వాస్తవ్యులు శ్రీ సున్నం సుబ్బారావు గారు 500 రూపాయలు, మిర్యాలంగూడ వాస్తవ్యులు శ్రీ సున్నం రవీంద్ర ఉపేంద్ర గారు 500 రూపాయలు, శ్రీ లింగారెడ్డి గారు 500 రూపాయలు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ జీవి నారాయణ గారు 500 రూపాయలు, హైదరాబాద్ వాస్తవ్యులు వై శశి గారు 500 రూపాయలు, మార్కాపురం వాస్తవ్యులు శ్రీ సూర్య సత్యనారాయణ గారు 200 రూపాయలు, మేడపి వాస్తవ్యులు శ్రీ మేడపి గోవర్ధనాచారి గారు 200 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, బంగాళదుంప ఇగురు, పండు మిరపకాయలు, టమోటా కలబోచిన రోటి పచ్చడి, పప్పుల పొడి, క్యారెట్ రైస్, హల్వా పీస్, మిరపకాయ వాంబజ్జి, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 204 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. అన్నదానం మహాదానం. త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను పొందండి. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. ఏ ఊరు చేస్తున్నారు మేడం? నరసరావుపేట. అమ్మవారి దర్శనం అయిపోయింది మేడం. ఇక్కడ ఆర్యవైశ్య అన్నదానం భోజనం చేశారు కదా? వంటకాలు అన్ని చాలా బాగున్నాయి. కొంచెం ఇంట్లో చేసినట్టే ఉన్నాయి. ఒకసారి 2 సార్లు కాదు, వద్దనే దాకా పెడుతూనే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏమని చేస్తున్నారు సార్? మేము బాపట్ల నుంచి వచ్చాము సార్. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్? అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఓకే సార్. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్, ఎలా ఉంది సార్? చాలా బాగుందండి, ఏర్పాట్లు బాగా చేశారు సార్, చాలా బాగున్నాయి. ఇంటి భోజనం లాగా రుచికరంగా ఉన్నాను. ఇంటి భోజనం లాగా ఉంది సార్. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సదుపాయం చేశారు సార్. మంచి ఇక్కడ ఏ సదుపాయం లేకుండా మీరు ఇన్ని సదుపాయాలు కల్పించి చక్కని ఇంటి భోజనం పెట్టారు. చాలా ఆనందం సార్ మీ అందరూ. థ్యాంక్ యూ సార్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను సార్. ఇంట్లో ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? సార్ ప్రస్తుతం బాపట్ల ఉంటున్నారు. బాపట్లో విశ్వబ్రాహ్మణం సార్, మేము విశ్వబ్రాహ్మణం. ఓకే సార్. విశ్వబ్రాహ్మణ కాలనీలో బ్రహ్మంగారి గుడిలో ఆ గుడికి ప్రెసిడెంట్ సార్, కమిటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సార్. అది ఇక్కడ మా అమ్మాయి వివాహం కుదిరితే అమ్మవారు పూజ చేయించుకున్నాం, మొక్కుబడి తీర్చుకున్నారు. భోజనంలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారా?
అంటే పర్వాలేదు సార్, మామూలుగా కోర్పొరేట్ ఈ ఏరియాలో ఇంత అసలు పక్కన కూడా అమ్మవారి దగ్గర మీరు ఉండి చేయటం చాలా గొప్ప విషయం సార్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు సార్, ఇక్కడ సదుపాయాలు లేవు. మీరు ఆర్య వయసులు చక్కగా చేసి అందరిని పిలిచి మరి అక్కడికి వచ్చి అందరిని గ్యాదర్ చేసి పలానా చోట రండి ఇక్కడ మేము చూపిస్తామని చెప్పి భోజనం కొట్టి పంపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇది అందరికీ తెలియాలి సార్, అందరూ ఉపయోగించుకోవాలి. అమ్మవారి కృపకి పాత్రలు కావాలి, అయ్యవారు కూడా సేవ చేసుకోవాలి అందరూ. బాగుంది సార్, చాలా ఏర్పాట్లు బాగుంది సార్. మీ అందరికీ అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారమ్మా? బాపట్ల నుంచి వచ్చారు. ఇదే మొదటిసారి వచ్చారా? గతంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారా? వచ్చామండి, 3 సార్లు వచ్చాం. కాకపోతే అప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు బాగానే వస్తుంది. అన్ని వసతులతోటి అమ్మవారు కూడా చక్కగా ఉన్నారు. చాలా బాగుంది. భోజనం కూడా చాలా బాగుంది. ఇంట్లో తిన్నట్టు ఉన్నాయి, బాగున్నాయి. ఎప్పుడు ఇట్లాగే చేస్తా ఉంటే ఇంకా మేము అందరికీ చెబుతాము. మా బాపట్లో ఖచ్చితంగా అందరినీ ఇంకా తీసుకొని కూడా వస్తాము. మీరు భోజనం చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారా? ఏమి లేదండి, ఇబ్బంది ఏం లేదు కానండి. కాకపోతే పెద్దవాళ్ళము కొంచెం అన్నం మెతుకుంటే బాగుంటుంది. ఓకే మేడం, ఓకే మేడం. మరి మరి వాటి వడ్డిస్తున్నారు సార్, ఇంట్లో వాళ్ళు వడ్డించినట్టు 4-5 సార్లు అన్ని ఐటమ్స్ వచ్చి మరి అంటే చాలా సంతోషం. పెద్దవాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందులో మామయ్య గారు వాడిది ఇక్కడ రావూరు వీరాచారి గారు అని నర్సరావుపేట సార్. తాళ్ళూరు రోడ్డు బజార్ అంటే అంత ఆర్య వయసుల బజార్ అది. అంతా మామూలుగా మేము విశ్వబ్రాహ్మణులనే కానీ లొకేషన్ అంతా కూడా వైసెస్ లో అదే చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగుంది. ఏ ఊరి చేస్తున్నా సార్? ఎన్నికొండ. ఇక్కడికి ప్రతి వారం మనం వస్తాం. అంటే ఇక్కడ అన్నదానానికి కూడా ఓకే సార్. బాగుంది సార్. అంటే ప్రాంతం వాళ్ళు అందరికీ బాగా కులాలకు అతీతంగా దివాళీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం ఒక ఇంట్లో రిసీవ్ చేసుకున్నట్టుగా బాగా ఎక్సలెంట్గా ఉంది. ఇదే విధంగా ఎల్లప్పుడూ జరగాలని తిరుపతి వచ్చే భక్తులకు కానీ విడిగా ఎవరైనా వచ్చిన తిరుపతిలో చూడాలని జ్ఞాపకులు వచ్చినా కానీ వాళ్ళంతా హాయిగా ప్రశాంతంగా భోజనం చేసి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని కొండమల్లి స్వామివారి దర్శనం చేసుకొని తిరుపతి క్షేత్రంలో చూసి అవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వస్తున్నారు సార్? నంద్యాల చాలా దూరం సార్. ఇంతకుముందు గతంలో వచ్చినారు సార్, ఇదేనా ఫస్ట్ టైం రావటము? మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఓకే సార్. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్? ఎలా జరిగింది సార్ అమ్మవారి దర్శనం? ఓకే సార్. సార్ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే సార్. రుచికరంగా ఇంటి భోజనం లాగా ఉందనిపిస్తుంది. ఇంటి భోజనం కన్నా బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన సత్రం జరుగుతుంది సార్. అన్నదానం జరుగుతుంది దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులకి. మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు త్రిపురాంతకం దర్శనానికి వచ్చినప్పుడు తప్పక అన్నదాన సత్రంలో భోజనం చెప్పండి సార్. అన్నదాన సత్రం అనేది మేము గుడికాడ మాత్రం ఎందుకు చేసాము. ఓకే మేడం. ఇక్కడికి రావటం. ఓకే మేడం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము కానీ సూపర్గా ఉంది. భోజనం మాత్రం అసలు తీసేస్తాం లేదు. కర్రీస్ కానీ రైస్ కానీ బాగా టేస్ట్గా బాగుంటుంది. ఇంటి భోజనం లాగా ఉందంటారు మేడం? ఇంటి భోజనం లాగా ఉందంటారా? భోజనం లాగే ఉంది. వాళ్ళ ఇంట్లో ఉంది, ఇంటి భోజనం లాగే ఉంది. అసలు వడ్డీ వేయడం 1-2-3 సార్లు అడిగి బాగుంది. వడ్డీ అన్ని పద్ధతులు బాగుంది. ఎవరికి కూడా లేదనుకోండి, ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం పెడుతున్నారు. ఎంతమంది వచ్చిన యాత్రలకు వచ్చిన పెడుతుంటారు ఇక్కడ. సూపర్గా ఉంది. ఫస్ట్ టైం నేను తిన్నా కానీ అసలు ఇట్లా ఎక్కడ లేదు. ఫస్ట్ టైం బాగుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం.